ఒక స్టూడెంట్ ఈ క్యాంపస్ కి వస్తే మాత్రం ఆల్ రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అయితే 100% స్టూడెంట్ అవుతారు. డెఫినెట్లీ. అంటే మనము ఏ ఆలోచనతో ఇక్కడికి వచ్చినా కూడా చదువుకుంటారు. ఎందుకంటే క్లాస్ లో ఇక్కడికి వచ్చే మెజారిటీ సెక్షన్ కూడా ఐఐటీస్ కి వెళ్దామనే ఇంట్రెస్ట్ తో వస్తున్నారు కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ స్టాండ్ కూడా అంతే విధంగా వాళ్ళు తయారై వస్తున్నారు ఇక్కడ దాకా రావడం మన స్టూడెంట్స్ కూడాను. ఒకవేళ కొంతమంది టైం పాస్ చేద్దామని వచ్చిన వాళ్ళు కూడా మారిపోవడం నేను చూస్తున్నా. ఎందుకంటే చుట్టుపక్కల స్టూడెంట్స్ అందరూ అంత హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ మన ఉంటారు. చుట్టూ ఉన్న జనాలను బట్టి మనం ఉంటాం మేడం. డెఫినెట్లీ ఆ టైప్ లో స్టూడెంట్ కి అయితే 100% ఎడ్యుకేషన్ లో కానివ్వండి, ఆర్ అకాడమిక్ సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ లో కానివ్వండి, అబ్రాడ్ సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ లో కానివ్వండి, ల్యాబ్స్ లో కానివ్వండి. ఎందుకంటే ల్యాబ్స్ లో కూడాను మనకు ఎక్సలెంట్ టాప్ క్లాస్ అడ్వాన్స్ టెక్నాలజీ బిల్డప్ అయి ఉంది ఆల్రెడీ ల్యాబ్స్ లో కూడాను. ఫ్యాకల్టీకి వచ్చేసరికి అంతా కూడా ఐఐటి, ఎన్ఐటి అండ్ ట్రిపుల్ ఫ్యాకల్టీ, పిహెచ్డి ప్రొఫెసర్స్ ఉన్నారు. అండ్ క్యాంపస్ స్టూడెంట్ లైఫ్ అయితే మనం 100% ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ హ్యాకథాన్ నడుస్తుంది, ఈ రోజు ఈవెంట్ ఉంది, ఈ రోజు హ్యాకథాన్ ఈవెంట్ ఉంది. 3 days 72 hours నడుస్తూనే ఉంటుంది మేడం. ఇంకా టోటల్ అన్ని యూనివర్సిటీస్ ఇన్ జైపూర్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ మనకు స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్ కి ఎవ్రీ డే 4 o'clock నుంచి ట్రైనర్స్ వస్తారు. వాళ్ళకు ఎందులో స్పోర్ట్స్ లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నా కూడా వాళ్ళకు ట్రైనర్స్ ఉన్నారు ట్రైన్ చేయడానికి. అండ్ వెన్ కమింగ్ టు మనకు డిఫరెంట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ కూడా ఇన్ క్యాంపస్ లో ఉన్నాయి. అక్కడ నుంచి ట్రైనర్స్ కూడా వచ్చి వాళ్ళు ట్రైన్ చేస్తారు స్టూడెంట్స్ కి. అండ్ మెయిన్ గా ఒకటే యూఎస్పి నేను చెప్పాలనుకునే మన స్టూడెంట్ కి ఐఐటికి వెళ్ళాలనే మీకు ఇంట్రెస్ట్ ఉంటే 100% పంపించే రెస్పాన్సిబిలిటీ యూనివర్సిటీ తీసుకుంటది. మనం చేయాల్సింది ప్రాపర్ గా మన వర్క్ ఏంటంటే చదువుకొని ప్రాపర్ అగ్రిగేట్ మెయింటైన్ చేస్తే వీళ్ళు టైఅప్ అయిన ఐఐటీస్ కి మీరు వెళ్ళడానికి అవకాశం మన యూనివర్సిటీ ఇస్తుంది. అక్కడ నుంచి సెమిస్టర్ మెమోస్ కూడా వస్తాయి. రేపు పొద్దున మనం ఏ జాబ్కి వెళ్ళాలన్నా, ఏ స్టార్ట్అప్ చేయాలన్నా, ఏ రీసెర్చ్ చేయాలన్నా కూడాను ఆ మెమో మనకు చాలా ఇంపార్టెంట్. అది ఇండియాలో ఎవరి దగ్గర ఉండదు, మీ దగ్గర మాత్రమే ఉంటుంది. ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అది మనం యూటిలైజ్ చేసుకున్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మేడం. సో చూసారు కదా, మొత్తం ఒకటి కాదు రెండు కాదు, ప్రతి ఒక్కటి యూఎస్పీ పాయింట్ అనమాట. ఐఐటీలో చదువుకోవాలనుకున్నా, లేకపోతే ట్రిపుల్ సిటీ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, స్కిల్ బేస్డ్ టెక్నిక్స్, స్పోర్ట్స్, ఇలా ప్రతి ఒక్కటి నాగేందర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ కావాలి, రియల్ వరల్డ్లోకి వెళ్ళినప్పుడు రెడీగా ఉండాలి అంటే డెఫినెట్లీ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీలో జాయిన్ అవ్వండి. అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తీసుకోండి. హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ జేకే University.